సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ ఉత్తరం నీకోసమే బిడ్డ. మూసిన తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఇది యాదృచ్ఛికంగా నీ దగ్గరకు రాలేదు, నేనే పంపాను. కాస్త ఒంటరిగా కూర్చో, నా మాట విను. నీ కష్టం నాకు తెలుసు. ఇన్ని రాత్రులు కన్నీళ్లతో గడిపావో నాకు తెలుసు. నమ్మించి మోసం చేసిన వాళ్ళు, నీ మంచితనాన్నే బలహీనంగా చూసిన వాళ్ళు, నా వల్ల కాదు అని నువ్వు కుంగిపోయిన ప్రతి క్షణం నేను చూశాను. జనమంతా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నీ గుండె ఎంత బరువెక్కిందో నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను ఏడిపించిన ప్రతి క్షణానికి లెక్క ఉంది. ఇది బాబా మాట. నువ్వు నన్ను గుర్తు చేసుకో చాలు. వాళ్ళు అన్న ప్రతి మాట నేను వింటున్నాను. నిన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచిన వాళ్ళ పని నేను చూసుకుంటాను. కర్మ ఎవరిని వదలదు. వాళ్ళు గెలిచామని విరవీగుతున్నారా? అది తాత్కాలికం. నా బిడ్డ కన్నీళ్లకు కారణమైన వాళ్ళ పతనం చాలా దగ్గరలో ఉంది. నువ్వు శాపనార్థాలు పెట్టాల్సిన పని లేదు. నువ్వు మౌనంగా ఉండు. న్యాయం చేయాల్సిన బాధ్యత నాది. సాయి మాట తప్పడు. ఇక చాలు బిడ్డ, నీ కష్టాల కాలం ముగిసింది. నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యింది. ఇన్నాళ్ళు మూసుకుపోయిన తలుపులు ఒకేసారి తెరుచుకుంటాయి. నువ్వు ఊహించని చోట నుండి సాయం అందుతుంది. నీకు రావాల్సిన గౌరవం, సంతోషం, ధనం, నీ సంకల్ప బలం అన్నీ తిరిగి నీ దగ్గరికి నడిచి వస్తాయి. ఎందుకంటే నువ్వు పరీక్షల్లో నెగ్గావు. కష్టంలో కూడా నీ ధర్మాన్ని వదల్లేదు. అందుకే నీ అదృష్టానికి ఇక నేనే కాపలా. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే, శ్రద్ధ, సబూరి, నా మీద నమ్మకం ఉంచు. భయపడకు. ప్రతి గురువారం నీ నుదుటన నా విభూది పెట్టుకో. అది నీకు కవచంలా కాపాడుతుంది. ఎవరికైనా చేతనైన సాయం చెయ్యి. నీకున్నంతలో ఒకరి ఆకలి తీర్చు. అది చాలు. నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. గుర్తుంచుకో బిడ్డ, నువ్వు ఒంటరి కాదు. సాయి ఎప్పుడూ నీతోనే ఉంటాడు. ఈ ఉత్తరం విన్న తరువాత నీ మనసు తేలిక పడుతుంది కదా, అది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని 3 సార్లు కామెంట్ చేయి. నీ కోరిక నా దగ్గరికి చేరింది అని అర్థం. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇక ఉండనా, మళ్ళీ నీ కోసం ఇంకొక ఉత్తరంతో నీ ముందుకు వస్తాను.